Namaste. Welcome to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils and Horlicks. మీరు కోరుకునే టేస్టీ వంటల్ని చాలా ఈజీగా మా షెఫ్ చేసి చూపించే సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏం వెరైటీ రెసిపీ అడుగుతున్నారో చూద్దామా ప్రేక్షకులు. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు పంజగుట్ట నుంచి. ఓకే, జనరల్ గా మనం పకోడీ కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. అంటే మామూలుగా శనగ పిండితోనే చేస్తూ ఉంటారు కదా. సో పకోడీలో కొంచెం ఏదైనా వెరైటీ చేసి కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. వెరైటీగా అంటే చాలా రకాలుగా చూపించేసాం పకోడీలా. కొంచెం అంటే ఈ సీజనల్ కొంచెం రిలేటెడ్ గా ఉండేట్టుగా కొంచెం స్పైసీగా ఓకే పెప్పర్ పకోడీ చేద్దామండి. పెప్పర్ పకోడీ. పెప్పర్ పకోడీ కర్రీ చేద్దాం దాంతో. సో పెప్పర్ పకోడీతో కర్రీ. yes ఓకే ఓకే మరి పెప్పర్ పకోడీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెప్పర్ పకోడా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా మనం పకోడీ చేసేసుకుందాం. ఓకే, సో నూనె వేడి పెట్టేసుకుందాం. సో ఒక బౌల్లో క్యాప్సికమ్ అండి. సో బెల్ పెప్పర్. సో పెప్పర్ అంటే ఇక్కడ మనం బెల్ పెప్పర్ వాడుతున్నాము అండ్ అలాగే మిరియాల పొడి కూడా వాడుతున్నాం, పెప్పర్ పౌడర్. సో దీంట్లో బైండింగ్ కొరకు శనగపిండి. ఓకే, సో పకోడీ కాబట్టి చక్కగా ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే మనకి పకోడీలు వేసుకోవటం ఈజీగా ఉంటుంది. అలాగే కొద్దిగా బియ్య పిండి అండి. సో మిరియాల పొడి. సో కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే మనకు ఆ చిన్న పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి. సో మరీ ఫైన్ పౌడర్ చేసినా మనకి టేస్ట్ తెలుస్తుందేమో కానీ అంతగా తెలియకపోవచ్చు. సో కాబట్టి కొంచెం కచ్చా పచ్చాగా అయితే మనకి అలా పంట కింద తగిలినప్పుడు బాగుంటుంది ఆ ఘాటు కూడా. సో ఇది కొంచెం మనకి స్పైసీగానే ఉంటుంది అనమాట. స్పైసీగానే ఉంటుంది. ఓకే, ముందు ఒకసారి బాగా కొంచెం గట్టిగా ఇలా మెదుపుతూ కలుపుకోవాలండి. సో ముందుగా వాటర్ వేసుకోకుండా ఒక్కొక్కసారి మనం ఏంటంటే క్యాప్సికమ్ లో చాలా వాటర్ ఉంటుంది. బాగా కలిపాక అవసరం అనుకుంటే ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. సో జనరల్ గా క్యాప్సికమ్ తో ఏదైనా డీప్ ఫ్రై చేస్తేనే మనకి దాంట్లో చాలా వాటర్ ఉంటుంది కదా. సో కొంచెం గట్టిగా నలుపుతూ అలా కలుపుకుంటే మనకి చూసారా ఆల్మోస్ట్ తడిగా అయిపోయింది పిండి అంతా. ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ వేసుకుంటే మనకి పిండి ఎక్కువ లూజ్ అవ్వకుండా పకోడీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ కర్రీలో కనుక్కున్నప్పుడు మనం కొంచెం పకోడీలు కొద్దిగా గట్టిగా వేసుకుంటేనే బాగుంటాయి. ఎందుకంటే మామూలుగా ఇట్లా పల్చగా వేసుకుంటే కర్రీలో వేసాక విడిపోతుంది. ఓకే, ఇలా చిన్నగా మనకు కావాల్సిన సైజులో వేసేసుకోవచ్చు. సో కొంచెం ఇలా ముద్దలా వేస్తున్నాం కాబట్టి ఈ స్టేజ్ లో మనం ఆయిల్ కొంచెం మెల్లిగా అలా వేడెక్కుతున్నప్పుడు వేసేసుకోవచ్చు అండి. సో ఇదేంటంటే అప్పుడు లోపల వరకు బాగా వేగుతుంది. సో ఆ మిరియాల ఘాటు తెలుస్తూ ఉంది దీంట్లో. సో మీకు పిండి క్లోజ్ గా ఉంది కదా, అందుకని మీకు వస్తుంది. నాకు స్మెల్ రావట్లేదు, బట్ నాకు తెలిసి వేగిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది స్మెల్ కూడా. అందుకే కొంచెం ఫ్రెష్ గా మనం ఆ మిరియాల పొడి అనేది చేసుకొని వేసుకుంటే అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కర్రీలో కాబట్టి కొంచెం అట్లా చుట్టుకుంటే మనకి ఏంటంటే ఒక ఈవెన్ షేప్ లో ఉంటాయి. అండ్ మరి అలా అటు ఇటుగా ఇలా కొమ్ముల్లా వచ్చినా కూడా తినేటప్పుడు మనకి అలా వేసుకోవచ్చు. స్నాక్ అయితే అలా వేసుకోవచ్చు. కర్రీలో కాబట్టి కొద్దిగా ఇలా షేప్ లో వేసుకుంటే బాగుంటాయి. సో ఇది మనకు కొంచెం వేగితే మనం కర్రీ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మరి మేము చిట్కా చూస్తాం రాజుగారు అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ పకోడీ వేగేలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మేకప్ వేసుకునేటప్పుడు మనం ఐబ్రో పెన్సిల్ని ఐబ్రోస్ పైన స్ట్రైట్గా దిద్దుతూ ఉంటాం. ఇలా కాకుండా మనం ఆపోజిట్ డైరెక్షన్లో దిద్దుతూ ఉన్నట్లయితే ఐబ్రోస్ అనేవి న్యాచురల్గా కనిపిస్తాయి. చిట్కా చూసారు కదా. సో రాజు గారు ఇంకొంచెం వేగాలేమో కదా. కొంచెం అండి, ఇంకొద్దిగా కావాలి. సో ఇది అటువైపు మార్చేసుకుందాం. గ్రేవీ మనకు కొంచెం రెడీ అయ్యేంత లోపు ఇది కూడా రెడీ అయిపోతుంది. సో కొద్దిగా గ్రేవీకి ఆయిల్ అండి. సో ఇక్కడ గ్రేవీ వచ్చేసి
టమాటో బేస్ తీసుకుంటున్నాను నేను, సో ప్లెయిన్గా. సో అలా ఉంటేనే బాగుంటుంది, అంటే అప్పుడు మనం ఆ పకోడీ ఫ్లేవర్ని ఎక్కువగా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే ఓకే, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో యాక్చువల్గా కొంచెం స్పైసీగా చేసుకునేటప్పుడు టొమాటో బేస్ అయితేనే బాగుంటుంది కదా మనకు కూడా. ఎస్. మూత పెడదాం రాజు గారు ఒక నిమిషం. ఓకే అండి, కొంచెం అంతలో కూడా వేగుతాయి. సో ఈ పకోడీలు చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇంకొంచెం కలర్ రావాలి. కానీ చాలా ఎక్కువ క్యాప్సికమ్ యాడ్ చేసాం కదా, చాలా అంటే ఆ పకోడీలు బాగా కనిపిస్తున్నాయి యాక్చువల్గా. సో అలా మనం స్నాక్ లా కూడా తినేసేసుకోవచ్చు హ్యాపీగా, చాలా బాగుంటుంది. అవును. ఓకే, సో దీంట్లో గ్రేవీకి సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు, సో వీటితో పాటుగా టమాటో పేస్ట్ అండి. ఓకే, సో పకోడీలు కూడా ఆల్మోస్ట్ గ్రేవీ అయ్యేంత లోపు అవి కూడా అయిపోతాయి. ఈ టమాటో పేస్ట్ కొంచెం ఈ మనం వేసిన ఈ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కొంచెం పట్టేస్తే సరిపోతుందండి. పెప్పర్ పౌడర్ కూడా బాగా స్ప్రెడ్ అయింది యాక్చువల్గా. ఎస్, అక్కడక్కడ కొంచెం అలా కనిపిస్తుంది కదా, రవ్వ రవ్వలాగా. యాక్చువల్గా మొత్తం కనిపిస్తుంది. ఎస్, సో అలా కచ్చాపచ్చాగా చేసుకోవడం వల్ల మనకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా సీజనల్ గా మనం ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉన్నప్పుడు సో ఇలా పెప్పర్ కూడా వేసుకుంటే కొంచెం మనకి ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా కొంచెం రిలీఫ్ కూడా ఉంటుంది. అంటే ఇవి ఉట్టివి తింటే యాజ్ అ స్నాక్ అట్లా బాగుంటుంది. కర్రీలో అయినా కూడా కొంచెం మనకి ఎనైహౌ పెప్పర్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఆ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకంటే ఓవర్ చలి లేదు, కానీ కొంచెం పెరుగుతున్నప్పుడు ఇట్లాంటి రెసిపీస్ అయితే బాగుంటాయి. సరిపోతాయి రాజుగారి ఇలా? సరిపోతాయి. అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో గ్రేవీ ఇక్కడ నాకు సరిపోతుంది. సో కొంచెం టైట్ గా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో అంటే పకోడీలు కొంచెం మనం గట్టిగా కలుపుకొని వేసుకున్నాం కాబట్టి నేను గ్రేవీలో వేసేసాను. కొంచెం లూజ్ గా పిండి ఉంది అనిపిస్తే మనకు మనం కొన్ని రకాల వాటికి చూపించాం కదండి, గ్రేవీలో పైనుంచి మనం లాస్ట్ లో యాడ్ చేసుకోవడం. సో మన పకోడీ ఎంత గట్టిగా ఉంది దాన్ని బట్టి మనం చూసుకొని ఎప్పుడు యాడ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, పెప్పర్ పకోడీ కర్రీ రెడీ. నైస్. చూసారు కదండి, వెరైటీ రెసిపీ పెప్పర్ పకోడా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెప్పర్ పకోడా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్యాప్సికం ముక్కలు, శనగపిండి, బియ్య పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పకోడాలు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ పకోడా కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. మంచి ఘాటుగా ఉంది కదా, కూడా మంచి ఘాటుగా అయింది. ఆ పెప్పర్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. టమాటో కూడా మంచి భలే పులుపు ఉంది. ఆ కారం, ఆ పులుపు మనం అనుకున్నట్టుగా చాలా బాగుంది. కారంగా టేస్టీగా.
సో వైట్ రైస్ లోకి చాలా బాగుంటుంది. బాగుంటుంది అంటే మనం మామూలుగా పుల్కా లాంటి వాటికి కూడా తీసుకోవచ్చు ఇది. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది పెప్పర్ పకోడా కర్రీ. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. జాజికాయని అరగదీసి దాంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసి పేస్ట్ లాగా చేసి పింపుల్స్ ఉన్న చోట అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు వాటి తాలూకు మచ్చలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. కాస్త వాతావరణం చల్లగా ఉంటే చాలు మనకేం తినాలనిపిస్తుంది? బజ్జీలు కదా. మరి ఆ బజ్జీల్లో ఎప్పుడు మిరపకాయ బజ్జీలు ఏం తింటా చెప్పండి. అందుకే ఈ రోజు వెరైటీగా రాజు గారు మన కోసం బచ్చలాకు బజ్జీ చేయడానికి రెడీగా ఉన్నారు. సో అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో రాజు గారు, ఇప్పుడు బచ్చలాకు బజ్జీలా? అవునండి. సో అంటే ఈ బచ్చలాకుతో బజ్జీలు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా పులుసులు, తర్వాత కంద బచ్చలి, వీటి తర్వాత బచ్చలాకుతో బజ్జీలు కూడా అంతే చాలా మంది చేసుకుంటుంటారు. అంటే ఆకు కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే మనకు సీజనల్ గా నేతి బీరకాయ దొరికినప్పుడు కూడా చాలా మంది బజ్జీలు అలా వేసుకుంటూ ఉంటారు కదా. సో ఇవి కూడా మంచి టేస్టీగా వస్తాయి. అవన్నీ తెలుసు కానీ బచ్చలాకు బజ్జీలు అయితే నేను ఇప్పటి వరకు తినలేదు, వినలేదు కూడా యాక్చువల్ గా. ఓకే, చాలా బాగుంటాయి. ఓకే ఓకే మరి బచ్చలాకు బజ్జీలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బచ్చలాకు బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బచ్చలాకులు 10, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో రాజు గారు, బజ్జీలు అంటేనే మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. సో దీనికి కూడా అంతే కదా? అంతేనండి. సో ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో కొంచెం ఆకులు ఏంటంటే మనకు మీడియం సైజ్ లో ఉండేట్టుగా తీసుకుంటే బాగుంటుందండి, మరీ పెద్దవి కాకుండా. సో అన్ని కూడా సేమ్ సైజ్ లో ఉంటే బాగుంటుంది. కొంచెం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సో ఇక్కడ పూతపిండి రెడీ చేసుకున్నామండి. శనగపిండి, ఓకే. సో కొద్దిగా బియ్య పిండి వేస్తున్నానండి. సో వాము, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ ఉంటే కొంచెం బాగుంటుంది బజ్జీలకు. సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో బచ్చలా కంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా రాజుగారు. జనరల్ గా మనకి ఈ బజ్జీలు వేస్తే అంటే ఆ లోపల ఆకు ఉంటుందా? బానే ఉంటుందండి. అంటే కొంచెం మామూలుగా ఆకుల కంటే కొంచెం మందంగా ఉంటుంది, ఇది పర్లేదు. సో ఉండలు లేకుండా. సో ఇంకా పిండి రెడీ అయితే మనం బజ్జీ వేసేసుకోవటమే కదా? అంతే అండి. సో ఆయిల్ కూడా ఎలాగో కొంచెం హీట్ అవ్వాలి. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ పెదాలు మృదువుగా అందంగా కనిపించాలి అంటే వెన్నలో జాపత్రిని అరగదీసి పెదాలకు రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ పెదాలు స్మూత్ గా గ్లోగా కనిపిస్తాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఆయిల్ కూడా ఆల్మోస్ట్ హీట్ అయింది, సరిపోతుంది. సో వీటిలో ఒక్కొక్క ఆకుని ఇండివిజువల్గా మనం ముంచి వేసేసుకోండి. కావాలంటే కొంచెం కాడ అట్టు పెట్టుకోవచ్చేమో పట్టుకోవడానికి మనకు సరిపోతుంది. ఈ ఆకులతో బజ్జీలు చాలా సింపుల్. అంటే ఎక్కువ పెద్ద పిండి వేగితే సరిపోద్ది మనకి. సో ఆకు ఆటోమేటిక్ గా మగ్గిపోతుంది దాంట్లో ఆ వేడికి. అవును. మామూలుగా అంటే మిర్చి బజ్జీ లాంటి వాటికి కూడా మనం అంత ఎక్కువ ఫ్రై చేయం కానీ కంపారిటివ్లీ వాటితో ఈ ఆకులతో బజ్జీలు ఇంకొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం వేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఆకులతో బజ్జీ కానీ మోస్ట్లీ వామాకుతోనే చేస్తారు కాబట్టి అదే అనుకుంటారు. టేస్ట్ చేసిన తర్వాత ఇదేంటి వామాకు ఫ్లేవర్ లేదు అనుకుంటా. చాలా ఏంటంటే ఇళ్లలో కొంచెం చాలా మంది పెంచుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇవి కూడా కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు బాగుంటుంది. కొంచెం అటు కూడా వేగితే తీసేసుకోవచ్చు. సో వెయిట్ చేద్దామా, కార్వింగ్ చేసేస్తారా? కార్వింగ్ చేసేద్దామండి. ఓకే. సో బనానాతో చేస్తున్నాను. ఏం చేస్తున్నారు రాజు గారు? స్నోమ్యాన్ లా చేస్తున్నాను. ఒక స్టిక్ కు అన్ని మనం
స్లైస్లా కట్ చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. ఓ, ఈ బజ్జీలు వేగిపోయినాయి అనుకుంటా, కొంచెం అవ్వాలా? ఎస్ అండి. ఓకే, సో 3 స్లైస్ మనకు ఒకదానికి వచ్చేస్తుందండి. సో వాటికి కొంచెం హ్యాండ్స్లో పెట్టడానికి బచ్చలాకు కాడలు తీసేసుకున్నాను. ఓకే, సో నిమ్మకాయ, సో ఇది కొంచెం కిరీటంలో పెట్టడానికి పైన. సో ఇదైనా పెట్టుకోవచ్చు, లేదా క్యారెట్ దాన్ని పెట్టేసుకోవచ్చు. రాజుగారు బజ్జీలు తీసేద్దామా రాజుగారు? తీసేసుకుందామండి. ఓకే అండి. సో ఇలా పెట్టేసుకుంటాం. సో లాంగ్ స్టిక్ తీసుకున్నాం. ఓకే ఓకే, చివరిలో సో ఈ నిమ్మకాయ అండి. ఓకే, నిమ్మకాయ లేదా యాపిల్ కానీ జామకాయ కానీ ఏదన్నా కొంచెం డిఫరెంట్ కలర్లో ఉండేది ఓకే పెట్టేసుకోవచ్చు మనం. ఓకే, సో ఈ మధ్యలో దానికి క్యారెట్ పెట్టేస్తున్నాను, కొంచెం కలర్ బాగుంటుంది. ఇలా హ్యాండ్స్లా. ఓకే, ఆ పైన కొంచెం వదిలేరా, స్టిక్ కావాలి. అక్కడ ఇంకొకటి పెడుతున్నాను. ఓ, సో అక్కడ చెర్రీ పెడుతున్నాను. ఓకే ఓకే, సో ఐస్ అవి పెట్టడానికి మనం మిరియాలు తీసుకుంటున్నామండి. ఓకే, సో ఇలాంటివి మనం కొంచెం కట్ చేసి ఇచ్చి పిల్లలతో అరేంజ్ చేయించవచ్చు. సో నోస్ లాగా క్యారెట్ ముక్క పెడుతున్నాను. ఓకే, ఇలా ట్రయాంగిల్గా కట్ చేశాను. ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తే మనకి లోపలికి ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, నైస్. ఓకే, సో కింది స్లైసెస్ కూడా ఒక్కొక్కటిగా మనం ఇలా మిరియాలు పెట్టేసుకుంటే బటన్స్లా ఉంటుంది. మరి ఆ బచ్చలా కాళ్ళేంటి, కాళ్ళ? అంటే నేను తీసుకున్న ప్లేట్ కొంచెం గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి అక్కడ కనపడదని చెప్పేసి నేను మళ్ళీ క్యారెట్ పెట్టేశాను. ఓకే, సో మనం తీసుకునే ప్లేట్ ని బట్టి కూడా మనం అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా వస్తాయి. ఓకే, సో అయిపోయిందండి. నైస్. సో వీళ్ళిద్దరిని చూస్తుంటే బజ్జీలకు కాపలాదారులా చెరొకళ్ళు నా బజ్జీ అని పట్టుకున్నట్టు ఉంది. సో బాగుంది రాజుగారు, సింపుల్ గా నీట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో బచ్చలాకు బజ్జీలు రెడీ అయిపోయాయండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బచ్చలాకు బజ్జీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, వాము, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బచ్చలాకు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బచ్చలాకు బజ్జీ రెడీ. ఓకే అండి, మరి బజ్జీల తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు.
ఆకు చక్కగా బాగా మగ్గిపోయింది. మెత్తగా ఇదైపోయింది. ఎస్ అండి. బాగుంది. సో అంటే మనకి ఇప్పుడు కొన్ని మెంతి కూర ఇలాంటి వాటికి అయితే బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, సో దీనికి అంతగా లేకపోయినా బట్ ఒక డిఫరెంట్ బజ్జీ టైప్ లో ఆకు అంతా అలా వేసుకున్నాం కాబట్టి ఆకు కూడా తగులుతుంది కాబట్టి మనకు చక్కగా టేస్ట్ తెలుస్తుంది. బాగుంది. అదే వామాకు ఇలాంటివి అయితే ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. అది తమలపాకు బాగా తెలుస్తాయి. సో ఇది అంత తెలియకపోయినా కానీ ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది. బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, బచ్చలాకుతో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. బాగా పండిన అరటిపండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా రోజు వాటర్ కలిపి ఫేస్ కి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే ఫేస్ కి మంచి స్మూత్నెస్ వస్తుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? సో మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, సో పరిచయం చేసుకున్న తర్వాత ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం. హాయ్ అండి. మీ పేరేంటి? సుజాత. సుజాత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? క్రాస్ రోడ్స్ నుండి. క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? మాధురి అండి. మాధురి గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ముషీరాబాద్. సో ఇద్దరు దగ్గరే పరిచయం ఉందా? తను మా సిస్టర్. ఓన్ సిస్టర్సా? ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? ఓకే. సో తెలుసు కదా, నేను ఏదైతే ఐటమ్ తీసుకొస్తానో దాన్ని మెయిన్ బేస్ చేసుకుని మీ ఇద్దరు వంట చేయాలి. ఓకేనా? సో మరి ఈ రోజు మీకు ఏమిటి అంటే, ఓ తెలుసా ఏమిటో? కందులు. తెలుసు కదా, కందులు. యా, ఈ సీజన్ లో వచ్చేవి చక్కగా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కందులతో చక్కగా వంటలు చేయాలన్నమాట. ఎందుకంటే మనకు సీజనల్ గా దొరికే వాటిని మనం ఎంత ఎక్కువ వాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అన్ని రోజుల్లో దొరకవు కాబట్టి. అందుకనే నేను కూడా వెరైటీగా కందులు తీసుకొచ్చాను. సో కందులతో మీ ఇద్దరు కూడా చక్కగా మీకు తెలిసిన వంటలు ఏవైనా ట్రై చేయొచ్చు. లేదంటే ఇప్పటికిప్పుడు ఏమైనా ఆలోచించినా నో ప్రాబ్లం. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో టైమర్ ఆన్ చేసిన తర్వాత మీ ఇద్దరు డిసైడ్ అయ్యి ఎవరైతే ఫస్ట్ చెప్తారో అప్పుడు నేను టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో రెడీ, ఆన్. ఇప్పుడు మీరు థింక్ చేయాలన్నమాట కందులతో కొంచెం వెరైటీగా ఏం చేయొచ్చు అని. జనరల్గా ఇలాంటివన్నీ ఎక్కువ స్నాక్స్ లాగా తినేస్తుంటారు కదా, అట్లా పోపు పెట్టుకుని అలాగా బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం పచ్చి బఠానీలు, శనగలు ఇట్లాంటివి ఎలా అయితే వాడతామో అట్లా వాటి ప్లేస్లో ఇవి కూడా వేసి చేసుకోవచ్చు అనుకుంటా. కూరలు కానీ అట్లాంటివన్నీ కూడా, స్నాక్స్ కానీ, కట్లెట్స్ కానీ ఇట్లాంటివి. అంటే నేను మీకు ఐడియాలు ఇస్తున్నాను అనమాట. ఒక్కరికి కందులతో ఏమో ఐడియా రాదేమోనని ఇప్పుడు మీరు ఆలోచించండి. కందుల పాలకూర బాగుంటుందండి. పాలకూర ప్యూరీ వేసి కందుల పాలకూర కర్రీ టైప్. సో ఫస్ట్ మీ సిస్టర్ చేస్తారనమాట. ఓకేనా? ఎందుకు మీరు చేద్దాం అనుకున్నారా? అంత అనుమానం లేదు. అట్లేం లేదా? సో సుజాత గారు ఫస్ట్ మీరే వంట చేయాలి. ఓకేనా? ఓకే అండి. ఓకే, మరి కందుల పాలకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కందుల పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి కందులు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, షాజీరా 1/2 టీ స్పూన్, యాలకులు 2, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. చక్కగా ఉడికించిన కందులు. ఇంగ్రీడియంట్స్ చూసేలోపు నేను తినేసాను అనమాట. కొన్ని కూర కట్టు పెట్టా, మళ్ళీ ఇప్పుడు బాధపడతారని. సో మొదలు పెడదామా మనం, సుజాత గారు? ఓకే అండి. కందులు చాలా టేస్టీగా ఉంటాయి కదా, మీరు కూడా వంట చాలా టేస్టీగా చేయాలన్నమాట. ఓకే. ఓకే. నూనె చెప్తూ చేయండి, వాళ్ళకి తెలియాలిగా మీరు ఏం చేస్తారు. ఆయిల్ వేస్తున్నానండి. సరిపడా నూనె. సాజీరా, పట్ట, ఆకులు, ఇలాచి. ఓకే. సో షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు, అంతే. తర్వాత ఆనియన్స్ వేయాలండి. వేయండి. కందులతో మీరు చేస్తూ ఉంటారా వంట? ఈ సీజనల్ గా వచ్చేవి కదండి, అంటే సీజన్ అప్పుడు వెరైటీగా ఉంటుందని. ఓకే. కానీ ఇదేదో బాగుంది తెలుసా, అంటే మనం అంటే ఆ పాలక్ ప్రోటీన్స్ ఉంటాయి కదండి ఇందులో. పాలకూర పేస్ట్ ఇలా చూస్తే పాలక్ పన్నీర్ టైప్ లో అనిపించింది. అలా వస్తుందా? బాగుంటుందండి. ఇప్పుడు ఐడియా వచ్చిందా మీకు? ఇదివరకు ఎప్పుడైనా చేశారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే మీరు చెప్పాగానే నేను ఇలా క్రియేటివ్ ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తుంటే ఇలా క్రియేటివ్ థాట్స్ వస్తుంటాయి అన్నమాట. ఫస్ట్ నేను చేయడం.
తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు అయితే. అంటే వంటలు బాగా ఎక్కువ ప్రయోగాలు చేస్తుంటారా మీరు? మామూలుగా చేస్తుంటాను. మామూలుగా చేస్తుంటారు అంటే బాగా క్రియేటివ్గా ఆలోచించారు కదా అందుకని. సో ఇప్పుడు ఏం వేద్దాం దాంట్లో? కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అంటే మరి సీజన్లో కందులతో ఏం చేస్తారు? మామూలుగా మీరు స్టార్టింగ్లో చెప్పారు కదండి, అట్లనేనా? వేయించుకొని ఫ్రై బాగుంటాయి కదా. అవును అవును. ఇప్పుడు ఉప్పి కూడా ఎంత బాగున్నాయో, జస్ట్ మనం కొద్దిగా అట్లా ఉప్పేసి ఉడికించుకుంటాం కదా, అదే దీంట్లో ఇంకొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇట్లాంటివన్నీ వేస్తే ఇంకెంత టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో అట్లా అందరం ఎప్పుడు రెగ్యులర్గా తినేది. కూరల్లో చేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినొచ్చు. అంటే ఇట్లాంటి గింజలు అవి ఇష్టపడని పిల్లలు వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు అనమాట. తర్వాత ఏం వేద్దాం? ఉడికించుకుని లైట్గా సాల్ట్ వేసానండి. వేసేసారా? నా కోసం కొన్ని అట్టి పెట్టాలనిపించలేదు. వద్దు ఉంచేయండి, ఊరికే అన్నాను. మీ ఇద్దరేనా అండి సిస్టర్స్, ఇంకా ఉన్నారా? ఓకే, ఫస్ట్ సెకండ్ నేను, ఇంకో చెల్లి, తర్వాత తమ్ముడు. ఓ 4 మెంబర్స్. ఎప్పుడు నాకు అర్థం కాలేదు. సో ఎప్పుడు మా షోకి వచ్చినా ఇట్లా పెద్దక్క రెండో అక్క వస్తారు, మూడో చెల్లిని మిస్ చేసేస్తారు. ఈసారి వచ్చేటప్పుడు పెద్దక్క మూడో చెల్లి రావాలి, ముగ్గురు ఉన్నట్టయితే. ఓకే, ఆర్డర్ కాదు, జస్ట్ చెప్తున్నా అంతే, అడగడానికి బాగుంటుంది. లేదండి, తను ఊర్లో ఉంటుంది. ఏ ఊరు? మెట్పల్లి అండి చెల్లిది. మెట్పల్లి. మేము ఇద్దరం ఇక్కడే ఉంటాం కాబట్టి మీ ఇద్దరు కలిసి కట్టుకు వచ్చేసాం. ఆవిడ పేరు ఏమిటి? సుమలత. సుమలత. సుమలత సుజాత దగ్గరగా ఉన్నాయి. ఇవిడికి ఎందుకు మాధురి అని పెట్టారు? తన పేరు సునీత అండి. మ్యారేజ్ అయిందా? ఓకే, వాళ్ళు మార్చేస్తారు అయితే. ఓకే, ఇప్పుడు పాలకూర పేస్టా? సో ఇది ఉడికించేసి పేస్ట్ చేస్తారా లేకపోతే లైట్ ఉడికించండి, వాటర్ వేసి. అదే అప్పుడే మనకు ఆ టెక్స్చర్ వస్తుంది జనరల్ గా. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి సుజాత గారు, లేకపోతే ఎల్ఐసి ఏజెంట్ అండి. ఎల్ఐసి ఏజెంట్, జనరల్ ఇన్సూరెన్స్ చేస్తాను. ఓ నైస్ నైస్. ఈ ఇన్సూరెన్స్ అంటే కొంచెం ఎక్కువ ఓపిక ఉండాలి కదా కదా? నాకంటే ఎక్కువ మా వారే చేస్తారండి. మీ వారు కూడా సేమ్ ఫీల్డ్ లో ఉన్నారా? లేదండి. ఓకే, సో మీ వారు ఏం చేస్తుంటారండి? సీనియర్ ఎడిటర్ అండి. సీనియర్ ఎడిటర్. వావ్, పేరేంటి? ఆనంద్ కే తుమ్మ. నేను పాలకూర ఉడికించేప్పుడు ఒక మిర్చి వేసానండి, అంటే ఇప్పుడు ఓకే ఓకే లైట్ గా సాల్ట్ కూడా వేసాను, కందులో కూడా లైట్ గా సాల్ట్ వేసాను. సో ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. సాల్ట్. పిల్లలు ఉన్నారా సుజాత గారు మీకు? ఒక పాప ఒక బాబు అండి. ఏం చదువుకుంటున్నారు వాళ్ళిద్దరు? పాప 6th, బాబు 1st. నైస్ నైస్. పేర్లు? శ్రీనిధి, శ్రీకర్. సో ఉప్పు కారం 2 వేసేసారు కదా. ఒకసారి మా పిల్లలకి హాయ్ చెప్పండి. శ్రీనిధి, శ్రీకర్, మీ ఇద్దరికి కూడా హాయ్. సో మీ పిల్లలు అన్ని తింటారా అండి? చాలా విసిగిస్తానండి. చాలా విసిగిస్తారా? అదేనండి, పిల్లలన్నా విసిగించకపోతే ప్రతి ఒక్కరు తినిపించాల్సిందేనా? ఇప్పుడు ఇట్లాంటి వెరైటీస్ చేసినా కూడా అట్లనే తిన ఏదైనా సరే తినిపించాల్సిందే. ఓహో, మీరంటే అలా అలవాటు చేశారనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది ఓన్లీ జీలకర్ర పొడి. ఓకే, ఇలాంటి వాటిల్లోకి ఎక్కువ మసాలా కాకుండా ఓన్లీ జీలకర్ర పొడి ఆర్ ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది అని. ఇది కొద్ది గరం మసాలా, లవంగా, సాజీరం, ఇలాచి. అక్కడ కొన్ని వేసారు, ఇందులో మిగతా వేసారా? అందులో నేను అదే లైట్ గా లైట్ గా. ఓకే ఓకేనా, రెడీ. ఇది లాస్ట్ కసూరి మేతి. కసూరి మేతి లాస్ట్ లో వేద్దామండి, కొత్తిమీర లాస్ట్ కి వేస్తాం. మీ ఇష్టం, ఎప్పుడైనా వేయండి. అదే ఇది అయిపోయిందా? వేసేసుకోవచ్చు కొంచెం, కొద్ది మగ్గని వేద్దామండి. ఒక్కసారి మూత పెట్టేసి చూద్దామండి సుజాత గారు. చూద్దామండి. ఓకే, ఒకసారి కలపండి. లాస్ట్ లో దింపే ముందు కసూరి మేతి కొద్దిగా వేసుకుందామండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేస్తానండి పైన. సో రెడీ. రెడీ. కందుల పాలకూర. యా, నైస్.
ఓకే అండి, మరి కందుల పాలకూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కందుల పాలకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి కందులు, పాలకూర పేస్ట్, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. చివరిగా కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కందుల పాలకూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. కొంతమంది వేసవి కాలంలో బాగా చల్లని నీటితోనూ, చలికాలంలో బాగా వేడి నీటితోనూ స్నానం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. ఇలా చేయడం స్కిన్ కి చాలా మంచిది. ఓకే అండి, మరి కందులతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మాధురిగా రెడీయా మీరు? రెడీ. మీరేం ఆలోచించారు కందులతో? కందుల ఫ్రైడ్ రైస్. కందుల ఫ్రైడ్ రైసా? ఓకే ఓకే అండి, మరి కందుల ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కందుల ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి కందులు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా మాధురి గారు? ఓకేనండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫ్రైడ్ రైస్ కి కొంచెం మసాలా జోడిస్తున్నారా? బాగుంటుంది. బాగుంటుందనే. ఓకే. పచ్చిమిర్చి, ఈ కందులతో ఫ్రైడ్ రైస్ ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. మీకు కూడా ఇప్పుడే ఆలోచన వచ్చిందా? మీరు చెప్పారు కదా. ఓ, నేను అంటున్న వాటిలోంచి మీరు పిక్ చేసుకున్నారా? ఓకే. నైస్. క్యారెట్ ముక్కలు, సో ఇవన్నీ పచ్చివే. పచ్చివి. నెక్స్ట్ నెక్స్ట్ క్యాలీఫ్లవర్. సో క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్. బీన్స్. సో ఈ 3 వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నారా? కందులు ముందే ఉడికించేస్తాము. సో ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఫాస్ట్ గానే ఇది అయిపోతాయి కదా. ఇప్పుడు ఇవి కందులు వేసుకుని ఉడికించిన కందులు. అవును, ఉట్టి కందులతో కూడా ఫ్రైడ్ రైస్ చేయొచ్చుగా, మళ్ళీ వెజిటేబుల్స్ ఎందుకు? బాగుంటుంది అన్ని కాంబినేషన్స్ అన్ని బాగుంటుంది. పిల్లలకు తినడానికి బాగుంటుంది. అన్ని తినాలి, ఒకటేసారి ఇస్తే అవి తీసేస్తారు. ఇట్లా వేస్తుంటే వాళ్ళ పిల్లలు తింటారు, ఇష్టపడి తింటారు అన్నట్టు. ఓకే. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. సో కందులో ఏమన్నా ఉప్పు వేసారా ఉడికించేటప్పుడు? లేదు, వేయలేదండి. సో డైరెక్ట్ మామూలుగానే మూత పెట్టేద్దామండి కొంచెంసేపు మగ్గనిద్దాం. సో కొంచెం ఇది మగ్గితే మనం నెక్స్ట్ సాసెస్ యాడ్ చేసుకోవటమే. ఓకే. సో మీరేం చేస్తుంటారు? మీరు ఏమైనా వర్కింగా, హౌస్ వైఫ్ ఏనా? నేను బ్యూటిషియన్ చేశాను. బ్యూటిషియన్. ఇంట్లోనే ఉంటున్నాను పిల్లల గురించి. ఓకే. సో ఏమి ఇంట్లో కూడా ఏం చేయట్లేదా? బ్యూటిషియన్ లేదు. ఏం లేదు, నేర్చుకున్నారు అలాగా. ఓకే, వెరీ గుడ్. సో మీ వారేం చేస్తుంటారండి? కెమెరామ్యాన్. కెమెరామ్యాన్. ఏం పేరు? శ్యామ్ సుందర్. ఫ్రీలాన్స్ చేస్తారన్నమాట. ఫ్రీలాన్స్. ఓకే ఓకే. పిల్లలు? పిల్లలు 2, పాప బాబు. మీకు కూడా సేమ్. మా పిల్లలకు కూడా హాయ్ చెప్పండి. ఏం పేర్లు? తేజశ్రీ, ఋషికేష్. తేజశ్రీ, ఋషికేష్, మీ ఇద్దరికి కూడా హాయ్. ఓకేనా ఇది? ఓకే అండి. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? సోయా సాస్ వేద్దాం. సోయా సాస్. సో కొంచెం
ఇండియన్ చైనీస్ మిక్స్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ వేసి బాగుంటుంది. మిరియాల పొడి అంటే యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ లో మనము ఇవన్నీ వేస్తా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం ముక్కలు వేస్తారు. అవి పిల్లలు ఏంటి తీసేస్తుంటారు అన్నమాట. ఇట్లా వేస్తే వాళ్ళు తినేస్తుంటారు. ఓకే, తెలీదు వాళ్ళకి. కొంచెం కొత్తిమీర వేద్దాము. ఓకేనా? ఓకే అండి, రైస్ వేసేద్దాం. ఇప్పుడు చూసుకోండి సరిపడా ఎంత కావాలో అంత వేసేసుకోండి. సరిపోయిందా? కొంచెం వేసుకోవాలి. కొద్దిగా వేద్దామండి. సో ఫ్రైడ్ రైస్ కి మనం ఎప్పుడైనా అన్నం పొడి పొడిలాడేలాగా ఉడికించుకుంటే బాగుంటుంది. కలర్ఫుల్ గా ఉంది. పిల్లలు కూడా చూడగానే తినేస్తారు ఇష్టంగా. లంచ్ బాక్స్ లో పెట్టిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. సో రెడీ అండి. పైన కొత్తిమీర వేస్తాం. ఓకే, కాజు పెట్టుకుందామండి. ఓకే. పిల్లలు వట్టిగిస్తే ఇట్లా తినారండి. ఇంట్లో వేస్తే అన్నిటికీ పిల్లలు వాళ్ళ గురించి అండి చేసేది మనము. తినండి పిల్లలు తినండి. ఓకే, ఇదిగోండి రెడీ. సో రెడీ, నైస్. ఓకే, మరి కందుల ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కందుల ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక క్యారెట్ ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, బీన్స్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి కందులు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, మిరియాల పొడి, కొత్తిమీర, అన్నం వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, కందుల ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి కందులతో వంటలు రెండు రెడీగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఇంకా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో కందుల పాలకూర, ఓకే, ఇంకొకటేమో కందుల ఫ్రైడ్ రైస్. ఓకే, కొంచెం డిఫరెంట్ గానే చేశారు. సో ముందు పాలకూర కాంబినేషన్ చూసేద్దాం. ఓకే, ఓకే, బాగుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్. ఇది కూడా బాగుంది. కందులు, క్యారెట్ ముక్కలు అన్ని తగులుతున్నాయి. బాగున్నాయి, రెండు బాగున్నాయండి టేస్టీగా. థ్యాంక్ యూ అండి. ఇద్దరు కూడా బాగానే చేస్తారు. సో ఇలా అంటే మనకు సీజనల్ గా దొరికే శనగలు కానీ ఇలా కందులు కానీ సో అలా దొరికినప్పుడు ఫ్రెష్ గా సో ఇలాంటి డిష్లు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అంటే వీళ్ళన్నిటిగా కొంచెం పిల్లలు కొన్ని రకాల ఐటమ్స్ తినరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన ఐటమ్ లోనే ఏదైతే డిష్ ఉంటుందో సో దాంట్లో మిక్స్ చేసి ఇచ్చామనుకోండి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. సో రెండు డిష్లు బాగున్నాయి. సో రెండిట్లో కొంచెం బెటర్ గా పాలకూర కాంబినేషన్. ఓకే, సో కందుల పాలకూర. ఎస్ అండి. సుజాత గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో సుజాత గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. ఓకే. సో మాధురి గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి కందులతో చూసారు కదా ఊరించే వంటల్ని, రెండు కూడా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఊరించే వంట పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. చింతపండుకు పురుగు పట్టకుండా ఉండాలి అంటే
ముందుగా చింతపండులో ఉన్న గింజల్ని తీసేసి తర్వాత ఎండలో పెట్టి ఆ తర్వాత నిల్వ చేసుకున్నట్లయితే చింతపండుకు పురుగు పట్టకుండా ఉంటుంది. ఓకే, మరి ఈరోజు రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటల్ని చూశారు కదా. మరి ఇవాళ వంటలో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన పెప్పర్ పకోడా కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. క్యాప్సికం, శనగపిండి, బియ్యం పిండి, టొమాటోస్. ఇప్పుడు దీన్ని బజ్జీలాగా చేసి కర్రీలాగా చేసుకుంటే కర్రీలో ఉన్న క్యాలరీస్ తర్వాత బజ్జీలో ఉన్న క్యాలరీస్ రెండు కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం బజ్జీ అంటే డీప్ ఫ్రై చేస్తాం కదా, అక్కడ మనకు ఆయిల్ వచ్చేస్తుంది. మళ్ళీ కర్రీ అంటే అగైన్ వి యూజ్ ఆయిల్. సో ఖచ్చితంగా ఇలాంటి పద్ధతుల ద్వారా చేసే విధంగా ఉంటే అడిషనల్గా మన క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. బ్యాలెన్స్ పరంగా చూసుకుంటే బియ్యపిండి, శనగపిండి, క్యాప్సికమ్, టొమాటోస్ అవి బాగుందండి. జస్ట్ మనం అవే కూడా కూరలాగా వండుకున్నా మనకు కావాల్సిన విధంగా పోషక విలువలు అందే విధంగా ఉంది. బట్ మనం పకోడా చేసుకునేటప్పటికి అలా కర్రీ రూపంలో చేసుకునేటప్పటికి తేడా ఏంటంటే సుమారుగా 500 నుంచి 600 క్యాలరీల వరకు డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. మనకు అంత హై క్యాలరీ అవసరమా, అంత హై క్యాలరీస్ మనం తీసుకుంటే రోజంతా ఇంకేం తీసుకోకూడదు, అది సాధ్యమా, అలా తీసుకోకుండా ఉండడం మంచిదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఇలాంటివి తగ్గించి తీసుకుంటే మంచిది. స్వీట్స్ అండ్ స్నాక్స్లో కూడా బచ్చలాకు బజ్జీలు చూశారు. బచ్చలాకు అనేది మళ్ళీ మనం స్టెమ్, ఆకులు ప్రతిదీ యూజ్ చేసే విధంగా వెరీ లో క్యాలరీ వెజిటబుల్ ఒకటండి. దానికి శనగపిండి, తర్వాత బియ్యం పిండి, వాము. సిమిలర్గా ముందు చెప్పిన దానిలాగానే కానీ ఒక బచ్చలాకు బజ్జీకి 60 క్యాలరీల దాకా కూడా ఉంటుంది, 50 నుంచి 60. బయట డీప్ ఫ్రైడ్ ఐటమ్ తినడం కంటే కూడా ఇంట్లో చేసుకుంటే మనకు చాలా మటుకు నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనం తట్టుకోగలుగుతాం. సో ఆన్ వన్ కండిషన్, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి అనుకునేటప్పుడు ఇది ట్రై చేయొచ్చు. ఊరించే వంటలో చూసిన కందుల పాలకూర అలాగే కందుల ఫ్రైడ్ రైస్. ఫస్ట్ కందులు చాలా మంచివండి. చూడండి, ఒకప్పుడు కందిపప్పే కాకుండా ఇలా కందులు ఇలాంటివన్నీ తినడం మూలానే అంత ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. అప్పుడు కూడా అంటే మెడిసిన్ లేదు కాబట్టి లైఫ్ స్పాన్ తక్కువగా ఉండేది, కానీ డెఫినెట్గా వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ స్టేటస్ కానీ 80-90 ఏళ్ళ వరకు వాళ్ళు తిరగగలిగే మొబిలిటీ కానీ అన్నీ బాగుండేది. ఎందుకంటే చిరుధాన్యాలు తర్వాత పప్పు ధాన్యాలలో కూడా మనం కందులు ఇలాంటివి తినడం మూలాన చక్కటి ఆరోగ్యం వాళ్ళకు ఉండేది. సూపర్బ్ అండి. కందులు, పాలకూర, కసూరి మేతి, జీలకర్ర ఎక్సలెంట్. మీరు అర్జెంటుగా బుక్స్ తీసుకొని ఈ రెసిపీస్ అన్నీ నోట్ చేసుకొని ట్రై చేయాలి. కందులు అనేవి రుచి కూడా మీరు అసలు చాలా ఒరిజినల్గా నేటివ్గా ఉంటుందండి. పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది, క్యాలరీ కూడా మనకు కాంపన్సేట్ అయిపోతుంది ఎప్పుడు పీచు ఎక్కువ ఉంటుందో. ఒక పర్ఫెక్ట్ రెసిపీ కావాలి మాకు, బాక్స్లో మేము ఇది పంపిస్తే నిశ్చలంగా ఉండొచ్చు అనుకుంటే కందుల ఫ్రైడ్ రైస్ అండి. కందుల్లో ఉన్న ప్రోటీన్, రైస్లో ఉన్న ప్రోటీన్ చక్కగా బ్యాలెన్స్ అయిపోయి పెరిగే పిల్లలకి బాగా ఉపయోగపడే విధంగా ఉందండి. క్యాలరీ పరంగా చూసుకున్నా వాళ్ళకు ఒక పూటకు కావాల్సిన క్యాలరీస్ అందుతాయి. చాలా చాలా బాగుందండి. సో కందుల పాలకూర, కందుల వెజ్ ఫ్రైడ్ రైస్ డెఫినెట్గా నోట్ చేసుకోవాలండి. బచ్చలాకు బజ్జీల్లో ఉన్న క్యాలరీస్ గురించి చెప్పాను, తర్వాత మనం అది లిమిట్లో తీసుకుంటేనే బాగుంటుంది. అదేవిధంగా పెప్పర్ పకోడా కర్రీ కూడా, పెప్పర్ పకోడా కర్రీ, బచ్చలాకు బజ్జీలు రెండు కొంచెం మనమే క్యాలరీస్ పెంచేస్తున్నాం డీప్ ఫ్రై చేయబట్టి. దానికంటే కూడా కందులతో చేసిన రెసిపీస్, ఇంకేమైనా రెసిపీస్ కూడా కందులు ట్రై చేయండి. బాటమ్ లైన్ సూపర్, చాలా బాగుందండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ పంపించండి, మీరు కూడా ఒక మంచి బహుమతిని గెలుచుకోవచ్చు. సో ఈ రోజు రెండు కూడా బాగున్నాయి రాజుగారు, వెరైటీ రెసిపీస్. ఫస్ట్ ఏమో చక్కగా పకోడా కాంబినేషన్ లో కర్రీ చేసుకున్నాం కదా, కొంచెం స్పైసీగా, అండ్ ఈ బచ్చలాకు బజ్జీలు కూడా బాగున్నాయి టేస్టీగా. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.